గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. मम देवाय हवे तत्सर्वन्द्रावन्दोमर्चोविष्टरग्निः नमान्तरक्तमनुभोपमस्तु मह्यं वातपवदाङ्गामेऽस्मिन् मय देवाद्रविणमायजं दैव्याहोतारावंशब्दपूर्वे रिक्ताश्यामतनुवासुवेन ఫ్రంట్కి వచ్చేయండి పవర్ పోయిందా అగ్నిర్మన్యం ప్రతినదన్ స్వరస్తాదబ్దోగోపరిపాహినస్వ రక్షంతో యంత జగత్ పునః दाताधातृणापवनश्यत्पदत्यागं सवितं महितात्मागं ध्रुवन्ते राधावर्णो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्नि నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన సభకు విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. పై మూసిన రోజులు, లేటుగా వచ్చి బయట నిలబడిన రోజులు, షర్ట్ మరకలు చాక్పీస్తో రుద్దిన రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ షేర్ చేసుకున్న రోజులు, లెక్కలతో కుస్తీలు పడిన రోజులు, సాంస్క్రిట్లో శబ్దాలు రాక బండ గుర్తులు పెట్టుకున్న రోజులు, సైన్స్ బయాలజీ డిస్కషన్ చేసిన రోజులు, చంద్రన్న హయాంలో ఇదే పాఠశాలలో అప్పటి జన్మభూమి కార్యక్రమంలో గ్రౌండ్లో ఆడుతూ చేసిన రోజులు, ఆటలలో దెబ్బలు తగిలిన రోజులు, పరీక్ష కాపీ కొట్టిన రోజులు, జెండా వందనం రోజు ఇచ్చే చాక్లెట్, ఫేర్వెల్లో చేసిన డాన్సులు, తీసుకుని తిన్న సమోసా. రకటం విద్యార్థి అయితే దానికి ఆధారం అయిన దారం గురువు. మనలను ఈరోజు మంచి పొజిషన్స్లోని డిఫరెంట్ స్ట్రీమ్స్లోని కొనసాగుతున్నామంటే మనందరం దానికి మూలాధారం మన తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పట్టుదల ఉండాలని ఆశిస్తూ, గురువు అంటే తరగని జ్ఞానం, గ్రంథాల సారం, అనుభవాల పాఠం. గురువు అంటే క్రమశిక్షణకు రూపం, వెలుగులు నింపే దీపం, కంటికి కనిపించే దైవం. అలాంటి ప్రత్యక్ష దైవాలైన మన టీచర్స్ అందరికీ కూడా స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి తమ ఒకరోజు సమయాన్ని మనకు కేటాయించి మనల్ని దీవించడానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం, స్వాగతం, సుస్వాగతం. స్వాగతించవలసిందిగా పావనిని ఆహ్వానిస్తాం. వై అప్పారావు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము.
వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా హేమంత్ని కోరుతున్నాం. ఇప్పుడు మన తెలుగు ఉపాధ్యాయులు రాజేశ్వరరావు గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పగుచ్చాన్ని చేస్తున్నాము. పార్థసారథి సార్ ఒక్క ఫోటో సార్ ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి పద్మావతి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే రాజేశ్వరిని రాజలక్ష్మిని పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయనకి పుష్పగుచ్చం ఇవ్వవలసిందిగా ఉదయని ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించవలసింది పిలుస్తున్నాం. మేడం ప్లీజ్. మన తెలుగు టీచర్ భాషా మేడం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సత్కరించవలసిందిగా కల్పన. అందరినీ కూడా జ్యోతి ప్రజ్వలకు ఆహ్వానిస్తున్నాం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమః సురారినిర్జ నతాదికాపదుర్ధర సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రీ భాజన పురారి పూర్వనందనం సురజే పురాణకార నితాంతకాత్మజ అచింత్య రూపమంతహీనమంతర కుంత హృదంతరే నిరంతరం వసమా గణేశ పంచ. బాబు కొద్దిగా వచ్చింది. చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని మన దగ్గర ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేకపోయారు. దురదృష్టకరమైన విషయం. దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక్కసారి అందరినీ కూడా మన సాంస్క్రిట్ సార్ ఎస్కే గారిని అలాగే పిఈటి రాజు సార్ని కూడా తలుచుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించడానికి అందరినీ ఉపాధ్యాయులందరినీ కూడా ఒకసారి వాళ్ళ ఆశీర్వచనాన్ని ప్రత్యక్షంగా తీసుకుందామన్న ఉద్దేశంతో ఒకసారి సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాము. సూర్యుడు కోటి ప్రభల సూర్యుడు విద్యార్థులకు విద్యా కోటీశ్వరుడు ఆయన మన ప్రధానోపాధ్యాయులు మాన్య సత్యనారాయణ మాస్టర్ గారిని స్థానాన్ని ఆశీనులు కమ్మని ఆహ్వానిస్తున్నాము. వారిని సత్కరించవలసిందిగా బంగారు నాయుడు ఆదిబాబు పావనిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సులభ శైలికి మారుపేరైన ప్రస్తుత కళాశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు వై అప్పారావు గారిని కూడా ఆశీనులు కమ్మని ఆహ్వానిస్తున్నాం. గణాంకాలను జోడించిన ధీశాలి రామానుజనంతటి వారు అయిన మన గణిత శాస్త్రోపాధ్యాయులు సూర్యారావు గారిని సభావేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని సన్మానించవలసిందిగా రాజ్యలక్ష్మి పి శ్రీను సంతోష్ వేదిక సన్మానించవలసిందిగా పిలుస్తున్నాం.
మాతృభాషలో మకరందాన్ని మాధుర్యాన్ని రసమయంగా సుస్వరాలతో వీణులు విందు చేసే తెలుగు తేజం భాషామణి ఆయన మన రాజేశ్వరరావు మాస్టర్ గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించాలి. సంస్కృత భాషామృతాన్ని గొంతులో నింపి భాష ప్రాముఖ్యతను మాధుర్యాన్ని తెలిపి నిలిపి నేర్పిన మన పద్మనయని పద్మావతి మేడం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆమె సన్మానించవలసిందిగా పైనాయుడు, గౌరీ, కె శ్రీనివాస్, కల్పన. ఉదయ్ మురళీ సార్ ఒక ఫోటో, వన్ మోర్ సార్. మేడం కొంచెం డౌన్ చేయండి. అంకెలతో రంకెలు వేసే విద్యాక్షేత్రంలో క్షేత్ర రేఖాగణితాలు నేర్పించిన కనులు మన వెంకట్రావు మాస్టర్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాము. ఆయన సన్మానించవలసిందిగా యుగంధర్, ఉదయ్, అప్పలకొండ, సురేష్, చైతన్య, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరిని ఒక పాట పాడి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ ఆశీర్వచనం ఉంటే అది అందరికీ కూడా శుభదాయకం. అందుకని అమ్మ మీద పాట పాడుతున్నాం కూడా తల్లి జగన్మాత. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగ కంకణ నటరాజ మనోహరి నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విశ్వేశ్వరి రాజరాజేశ్వరి జ్ఞాన విశ్వేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే ఏమనుకోకండి, బాగా పాడలేకపోయాను. కొంచెం మా వారు టెన్త్గా ఆశీస్సులు అభినందనలు అందజేస్తున్నాను. ఇంత చక్కటి ఏర్పాట్లు చేశారు, మమ్మల్ని ఇంత గౌరవించారు. ఏనాడో అక్షరాలు నేర్చుకొని ఎప్పుడో చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి మీ అందరితోటి కలిసే భాగ్యాన్ని కలగజేశారు. ఇది చాలా కష్టతరమైన పని. అయినా సరే మీరు మా మీద ఉండే అభిమానం కొద్దీ ఎప్పుడో చదువుకున్నారు, అయినా సరే ఆ అభిమానం కొద్దీ ఇలాగా సత్కరించడం అది చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు మరపురాని రోజు, మళ్ళీ రాని రోజు, ఇంక ఇంత మంచి మంచి రోజు వస్తుందో లేదో తెలియదు. అందుకని చాలా సంతోషంగా ఉంది. దైవ ఆశీస్సులు ఎప్పుడు కూడా మనందరికీ ఉంటాయి. మీరందరూ కూడా మొత్తం అంతా కూడా మీరందరూ కలిసి చదువుకోవడం, అందులో కూడా సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏంటంటే హెడ్ మాస్టర్గా ఇక్కడ వచ్చేసింది 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరంతా ఇంతలాగా అభివృద్ధి చెంది మమ్మల్ని మళ్ళీ గుర్తించుకుంటారని నేను అనుకోలేదు. కానీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ ఆర్గనైజర్స్ అంతమందిని మా పేరున మరి చెప్పలేను, మర్చిపోయాను, కానీ ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారికి, నా ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారాలు. పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ఆశీర్వాదాలు. బహుశా నేను 1980లో ఇక్కడ జాయిన్ అయ్యాను. 90 వరకు కంటిన్యూగా 10 years చేశాను. 90 తర్వాత మళ్ళా ఒక 1.5 year ఎస్కోట్ ఎంఈగా చేశాను. తర్వాత మళ్ళీ వెంటనే 90లో వెళ్ళిపోయాను, మళ్ళీ 91లో వచ్చాను. 91లో మళ్ళీ 98 వరకు కంటిన్యూగా చేశాను. అంటే 17 సంవత్సరాలు చేశాను ఈ కాలేజీలో. బహుశా పద్మావతి మేడం గారి తర్వాత ఎక్కువ కాలం చేసింది నేనే ఇక్కడ. ఒక్క సంవత్సరం అనుబంధంతో ఉన్నటువంటి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు అందరికీ. థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి అప్పటి హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారికి, సూర్యారావు గారికి, పద్మావతి గారికి, భాషా మేడం గారికి, వెంకట్రావు గారికి, అందరూ ఒక సత్యనారాయణ మేస్టారు, సూర్యారావు గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ నాకంటే చిన్నవాడు పద్మావతి గారు, పెద్దలందరికీ నమస్కరిస్తూ విద్యార్థులైనటువంటి మీ అందరికీ శుభాశీస్సుల అందజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అందరినీ ఒక వేదిక మీదకి తెచ్చినందుకు. ఎక్కువే మాట్లాడాలని ఉంది, కానీ మీ కళ్ళు ఆ కళ్ళ వైపు చూస్తేనే భోజనాలు కూడా వచ్చేసినట్లున్నాయి. మీరు ఆనాడు చదువుకొని ఇప్పుడు వివిధ హోదాల్లో పనిచేసుకుంటూ అభివృద్ధిని సాధించినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, నేను 1983లో ఇక్కడికి వచ్చాను. 97లో వెళ్ళిపోయాను. సూర్యారావు గారు, నేను, పద్మావతి గారు, నేను కలిసి పనిచేసాం, ముగ్గురం ఇక్కడ. అయితే 6, 7, 8లో ప్రారంభంలోనే నేను ఇక్కడి నుంచి గైతున్నారో వెళ్ళిపోయాను. అతి కొద్ది సంవత్సరాలే పనిచేసినా నా యందు మీ అందరూ మంచి గౌరవ ఆదరాలు చూపించి ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం వేస్తున్నది. మీ బ్యాచ్లోనే మా పాప భవానీ కూడా చదివింది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఇవాళ రావాల్సిందే, రాలేకపోయింది. అది చాలా విచారించింది. కానీ మరి ఏం మనం మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు. అందువల్ల మనమేం చేయలేము. నేను ఇవాళ కుటుంబ సమేతంగానే రావాలనుకున్నాను, అది జరగలేదు. గత నెల అంటే డిసెంబర్ 15ని మీ ముందు బ్యాచ్ అంటే మా పెద్దమ్మాయి లహరి బ్యాచ్ వాళ్ళు గజపతినగరంలో ఇలాగే గెట్ టుగెదర్ పెట్టారు. వాళ్ళు కూడా చాలా చక్కగా మీలాగే చాలా చక్కగా ఉపాధ్యాయుల్ని గౌరవించి వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని చక్కగా చేశారు. ఆ దారిలోనే మీరు కూడా నడిచారు. విద్య, దేనికి విద్య? పెద్దవాళ్ళే డబ్బు సంపాదించుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, ముందుకెళ్ళడం అనేది సామాన్యంగా జరిగే విషయమే. కానీ సమాజానికి మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా, అందించగలుగుతున్నామా, చేయగలుగుతున్నామా, ముందుకు వెళ్ళగలుగుతున్నామా అనే ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ధనాత్ ధర్మం, తతః సుఖం. విద్య వలన వినయము, వినయం వలన
ధనము, ధనము వలన ధర్మము, దానివల్ల సుఖము పొందాలి. ఇంతమందిని మీరు గెట్ టుగెదర్ చేసి ఎంతో శ్రమించి చక్కగా చేశారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కానీ ఇవన్నీ మీరు ఎందుకు చేయాలి? చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు కదా, మీ కుటుంబాలను మీరు పోషించుకుంటున్నారు. ఇది చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి అని ఆలోచిస్తే సామాన్యులమే. అలా మీరు ఆలోచించకుండా ఒక అడుగు ముందుకు వేసి ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మీరు సామాన్యులు కాదు, మాన్యులే. ఇలాగే భవిష్యత్తులో కూడా సమాజ శ్రేయస్సు గురించి కానీ మన దేశ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించాలి. ఎవరైనా వివేకానంద జయంతి. వివేకానందుడు యువతకు స్ఫూర్తి. ఆయన ఉపన్యాసాల ద్వారా యువతని ఉద్రేకపరిచి అనేకమైనటువంటి ఇవాళ సమాజం కొంతైనా బాగుంది అంటే వారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిలో మీరు నడుస్తున్నారు కాబట్టి కొంచెం బాగుంది. కలియుగంలో ఎలా ఎదుర్కోవాలి అంటే విద్య ఒక్కటే. అవిద్య అజ్ఞానానికి కారణం. అందువల్ల మీరు విద్యావంతులై స్ఫూర్తి ప్రదాతలై దేశ భవిష్యత్తుకి మంచి పునాదిరాళ్ళై ఉండాలని ఆశీర్వదిస్తూ, మంచి ఏ కొంచెమో చేసినా అది దేశ భవిష్యత్తుకే. ఇప్పుడు దేశము అంటే ఉట్టి మట్టి భూమిని దేశం అనం. ఆ ప్రజలు ఉంటేనే అది దేశం అవుతుంది. ప్రజలు సంఘటితంగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. ఉంటే సమాజం బాగుంటుంది. నేను చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మంచి గురించి చెబుతూ పాఠంలోకి వెళ్ళేవాడిని. ఇప్పుడు అదే కొనసాగిస్తున్నాను. సరే, ఇంకా చెప్పాలంటే ఎంతో ఉంటుంది, కానీ మిమ్మల్ని ఒక పద్యంలో ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఛాత్రులార ప్రేమ సచ్చీల పాత్రులారా, మంచి చేయదలచు మాన్యులారా, మంచి చేయదలచు మాన్యులారా, అందరొకట కూడి ఆనందమందగా, అందరొకట కూడి ఆనందమందగా, చేయదలచినారు చేతమంది పిల్ల పాపల తోడను వృద్ధి నుండి భావి భారతమందున భాగ్యమలరి, మంచి పౌరులటుల మించునట్లు ఆయురారోగ్య భాగ్యాల నందుకొనుడు. మీరందరూ ఆయుష్, ఆరోగ్యము, భాగ్యము అన్నీ పొందాలని, మీరు పిల్లపాపలతో బాగా ఉండాలని కోరుతూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ, మా ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కృతులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు భాష మేడంని ఆవిడ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిని ఎందుకు నేను స్తోత్రం చేస్తాను అనుకుంటున్నారేమో. గురువులన్నిటికీ గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే తెలిసేవాడు, ఎందుకు సంస్కృతం చదువుకున్నారు కాబట్టి మీరు అందరూ. కాబట్టి దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం విషజే భవరోహిణం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కాబట్టి దక్షిణామూర్తి యొక్క జ్ఞాన సంపద ఎంతదో మనందరికీ తెలిసిందే. కాబట్టి వాడిని మనం పూజించినట్లయితే మనకు ఏదో కలుగుతుందని మనం పొందేవాడు. అలా మీరందరూ ఏదో జ్ఞానాన్ని సంపాదించారు అనుకుంటే నేను దక్షిణామూర్తి మీ అందరికీ ఉంది. అలా మీరందరూ కూడా మేము ఎలా పైకి వచ్చామో మీరందరూ కూడా అలా అభివృద్ధి చెందినందుకు ఆ దైవాన్ని చెప్పుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అది నాకు ఈ జన్మకి ఇచ్చిన ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సవాయ నమః. వేదికను అలంకరించిన
పెద్దలందరికీ, సత్యనారాయణ మాస్టర్ గారికి, తర్వాత సూర్యారావు గారికి, పద్మావతి మేడం గారికి, రాజేశ్వరరావు గారికి, భాష మేడంకి అందరికీ నమస్కారాలు. నా విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను అంటే టైం చాలా ఎక్కువైపోయింది, నేను ఎక్కువ విషయాలు మాట్లాడలేను. నేను ఇక మంచి చెప్పేవాడిని అన్నీ కూడా మీరు ఏమేమి తప్పు చేస్తే ఇది ఇలా చేయకూడదని దండించి మరీ చెప్పేవారు. అలా చెప్పడం వలన మీరు మాకు కూడా చాలా సంతృప్తి అనిపించేది. నేను ఈ బ్యాచ్ని మార్చాను, ఈ బ్యాచ్ వాళ్ళు చాలామంది పనికొచ్చారు, ఇప్పుడు వీళ్ళు నేను కనిపించి నేను ఈ స్టేజ్లో ఉన్నానండి, ఈ స్టేజ్లో ఉన్నానండి అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది అనమాట. ఏ వృత్తిలోనూ లేనిది ఈ ఉపాధ్యాయ వృత్తిలోనే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మమ్మల్ని ఇలా పిలిచి మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదర ఉపాధ్యాయులని అందరినీ కూడా కలిసినందుకు, హెచ్ఎం గారిని, సూర్యారావు గారిని, పద్మావతి గారిని, భాషా గారిని, రాజేశ్వరరావు గారిని కలిసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి పద్మావతి మేడం చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు. షేర్ చేసుకోవడానికి inviting you one after another onto the dais. So first, let's all join our hands to invite Hemant onto the dais. ఇతన్ని అంటే యాంకర్ కింద అనుకున్నాం, అలా అనుకోగానే ఆయన గుంటుపోయింది. మీకు ఎవరికైనా ఇతనితో ఏదైనా తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పచ్చు. వాయిస్ రావట్లేదు వారికి, పాపం చాలా ట్రై చేశాడు, కొంచెం ట్రై చేయాలి. మాట్లాడతాడు. నేను చాలా మంది తెలిసి ఉండొచ్చు, నాకు లెక్కల్లో 0 మార్కులు వచ్చి మిగతా వాళ్ళందరికంటే నాకు అంటే
అంటే మీరు 25 పెట్టిన యుగంధరు, ఉదయ్, నెక్స్ట్ అమ్మాయిలు కొంతమంది వీళ్ళందరూ కూడా 25, 25, 24 వచ్చింది. ఏం చేస్తున్నారా వీళ్ళు ఎలా వస్తున్నాయి అసలు లెక్కలు నాకు అర్థమయ్యేది కాదు. జరగడానికి కారణం కూడా మేజర్గా మా డీరెస్ట్ ఫ్రెండ్సే. వాళ్ళ వల్లే ఈవెంట్ జరిగింది. మేము అందరం కూడుకోలే, నలుగురు ఐదు ఇంట్రెస్ట్గా ఫోకస్డ్గా చేయడం వల్ల మేము ఈరోజు ఉన్నాము. ఇంత హ్యాపీగా ఉండడానికి ఈరోజు అంతా ఇంత ఎంజాయ్ చేయడానికి, మా గురువుల ముందు ఈరోజు మాట్లాడడానికి ఇంత సంతోషపడడానికి కారణం మా ఫ్రెండ్స్ ఫస్ట్. నేను ప్రజెంట్గా ఎక్కువ వెంకటరామశతం చదువుతున్నాను, ఎందుకంటే నాకు మ్యాథ్స్ రాదు. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు నేను మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తాను మద్రాసులో. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరే మిస్సెస్ సార్. యాక్చువల్లీ సభలో ఎవరు కొడుకోలేదు, మీరు జోకులు వేయడానికి అందరూ వెళ్ళిపోగానే ఉన్నారు. నాకు సెవెంత్ క్లాస్ అనుకుంటాను నచ్చింది. మార్చుకోవాలి ఆరామం అంటే ఇంక యుగంలో అప్పట్లో తెలియదు. పేపర్ చూసి వెళ్ళి అమ్మ కలుస్తుందా అన్నాడు. అవునా చూసి వచ్చిందో సున్నా వచ్చిందో అది ఆఫర్ ఇంకా ఇక్కడ వచ్చేసిన మా ప్రధాన గురువు పెద్దలు పూజనీయులైన గురువుగారు అందరికీ నా పాదాలు. నేను ఇక్కడ మెమరీస్ అంటే నాకు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా చెప్తాను. 2 minutes చెప్పండి నా చైతన్య. 2 minutes తీసుకుంటాను, పర్వాలేదు. అరే మీలో ఒక ఆడియో 15 నిమిషాలు ఉంటుందా? చదువు నేర్పే గురులకి దినావందనం. అందరికీ నమస్కారం. ఈ పాట మాకు పద్మావతి మేడం నేర్పారు. అది ఇప్పటికీ 6th, 7th నేర్పారేమో. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు పాడుకుంటాను. మొన్న మళ్ళీ మేడం గారు పాట విన్నాక మళ్ళీ గుర్తొచ్చింది. అంతవరకు సో ఇప్పటికీ నేను చెప్పిన స్టూడెంట్స్ కూడా నాకు వాళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టుకొని కొంతవరకు టచ్లో ఉంటూ ఉంటారు. సో దిస్ ఇస్ ఆల్ మీ అందరూ మాకు ఇచ్చిన మంచి ఇదేనండి. వెంకట్రా సార్ వచ్చిన తర్వాత నిజంగా లైఫ్లో చాలా చేంజెస్ అనేది జరిగింది. తర్వాత తెలిసింది అనమాట నాకు. నిజంగా ఆయన రావడం వల్ల మ్యాథ్స్ ఎక్కడ పాస్ అయితే చాలరా అని అనుకునే వాళ్ళము. అలాంటిది 90+ అటెంప్ వరకు తీసుకొచ్చిందంటే ఆ గణప సార్దే. ఆ విధంగా ఈ స్కూల్లో ఇంకా మర్చిపోలేను అంటే ఇంకా ఫ్రెండ్స్ ఎవ్రీవన్ అన్నమాట. ప్రతి ఒక్కరు చాలా క్లోజ్గా ఉండేవారు. 8th క్లాస్లోనే మన హెడ్ మాస్టర్ గారు వచ్చారన్నమాట మ్యాథ్స్ చెప్పడానికి గట్ట. ఆయన రావడంతో వచ్చేవారు, శుభ్రంగానే బాగానే చెప్పేవారు. కానీ నాకు ఆ శంఖం గోలు గోళాలు అంటే అర్థమయ్యేది కాదు. సూత్రాలు చెప్పేస్తూ వచ్చేస్తారు అనుకున్నా కానీ సూత్రాలు చెప్పిన కాలేదు. అప్పుడు సూర్యరావు గారు సార్ గారు కొద్దిగా బాగానే మ్యాథ్స్ చెప్పేవారు అనమాట. ఇంకా పర్వాలేదా బాగానే ఉన్నది అనుకున్న టైంకి సూర్యరావు గారు కూడా వెళ్ళిపోయారు అనమాట. అయితే ఏ పీరియడ్ ఖాళీ ఉన్నా సార్ వచ్చేవారు మన హెడ్ మాస్టర్ గారు. అలాగే వచ్చి శుభ్రంగా అందరినీ కూడా క్రమశిక్షణతో శుభ్రంగా చూసేవారు. కానీ మనకేం అర్థమయ్యేది కాదు రాష్ట్రాన్ని. సరేనా బాగానే ఉందనుకుంటే ఏమన్నా మన వెంకటరావు సార్ వచ్చారనమాట. జనాల్లో 10th క్లాస్ అంటే అందరికీ అదేదో పెద్ద భయంగా ఉండేది అనమాట మ్యాథ్స్ అనగానే. సార్ ఎప్పుడైతే వచ్చారో జనాలందరూ మ్యాథ్స్ అంటే ఎంత ఈజీ అన్నట్టు చేస్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా 90 అదే పెద్ద కాంపిటీషన్ అనమాట. 10% రిజల్ట్ అనేది నాకు తెలిసి ఈ స్కూల్లో ముందు జరిగిందో లేకపోతే తర్వాత జరిగిందో నాకు తెలియదు. బట్ అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నిజంగా అది మేము ఎంత కృషి చేసిన దానికంట మీ వల్ల అంటే టీచర్స్ ఎంత ఇదిగా చెప్పేవారో దానివల్ల ఈరోజు మేము ఒక ఇంతమంది పాస్ అవ్వడం అనేది ఒక గవర్నమెంట్ స్కూల్ అది కూడా అనేది అసలు మీరు లేకపోతే మాకు అది సాధ్యం కాదు. అది కొంత అంటే నాకు ఎక్స్పెషల్గా నాకు తెలుగు సారు అండ్ తెలుగు సార్ చెప్తున్నాను. అంటే ఈరోజు ఒక సినిమాకు టైలర్ లాగా ఎట్లాగా ఒక సినిమా ముందు కానీ టైలర్ చూపిస్తారు అట్లా తెలుగు లెసన్ ముందు ఒక స్టోరీ చెప్పి ఒక లెసన్ అంటే పేరు
అదే లెసన్ పాఠం ఒక పేరు రావడం అనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. మా పాపకు కూడా అదే చెప్తున్నాను. ఇట్లా తెలుగు ఇట్లా మా పిల్లలకి మేము చదువుకున్న రోజుల్లో ఉన్న గడిచిన క్షణాలు అవన్నీ మంచి చెడు ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి అనేది నేర్పడానికి మాకు ఒక దోహద క్రియేట్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బంగారు నాయుడు అని పిలుస్తూనే ఉండాలి నేను. ఇంకా నాకు అదే టాస్క్. బంగారు నాయుడు, బంగారు నాయుడు అంతమంది ఉన్నారు, ఒకరు పిలిచి రావట్లేదు మళ్ళీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. అలాగే మన చదువు చెప్పిన గురువు గారికి పాదాలు వందనాలు. ఆ తోటి విద్యార్థులకి అదే చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే గ్రూప్ క్రియేట్ చేయడానికి చాలా రోజులు పట్టింది. మన సీనియర్స్ కలిసారు ఫస్ట్ 2016లో. అది చూసి నాకు కూడా గ్రూప్ క్రియేట్ చేయాలనిపించింది. అప్పుడు క్రియేట్ చేస్తే ఇప్పటికీ 8 years అయిందన్నమాట. అప్పటి నుంచి అలాగా వాళ్ళని గ్యాదర్ చేస్తూ అలా మోటివేట్ చేస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చాను. ఇది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందని నాకు కూడా తెలియదు. ఇందాక వరకు కూడా జస్ట్ 11 గంటల వరకు ఎవరు రాలేదు ప్రస్తుతానికి. అప్పటి వరకు రాలేమో అనుకున్నాం అప్పటికన్నా, కానీ అలాగ అవుతుంది అనుకోలేదు. కూడా సక్సెస్ అయ్యింది. అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఊహించలేదు ఈరోజు ఇలా కలుస్తామని చెప్పేసి. మరి ఇదంతా క్రియేట్ చేసిన బంగారు నాయుడికి వన్స్ అగైన్ మనందరి తరఫున క్లాస్ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఓకే, కూతురు చెప్పు. ఇక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏం మాట్లాడడం కూడా తెలియట్లేదు. ఏవో థాట్స్ వచ్చాయి, చెప్తాం అవి కూడా నాకు మైండ్ రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ వేయాలి అప్పుడు. సభకు నమస్కారం. అలాగే August 15th కూడా స్కూల్ డెకరేషన్ కూడా కొన్ని పెట్టేవారు, కాంపిటీషన్గా చేస్తే స్కూల్ డెకరేషన్లో కూడా మా బ్యాచ్ మాత్రం 3 times కూడా ఫస్ట్ ప్లేస్లో వచ్చింది మాకు అందరికి కూడా. అదొక మాకు చాలా సంతోషంగా ఉండేది. అలాగే పద్మావతి మేడం గారు సాంస్క్రిట్ చెప్పేవారు. ఆవిడ మాకు చాలా మాకు మొదట్లో సాంస్క్రిట్ అంటే అసలు రావడం తెలియదు. సాంస్క్రిట్ ఎక్కడికి వచ్చిన తర్వాత సాంస్క్రిట్ కూడా సబ్జెక్ట్ ఉంటుందని కూడా నాకు అప్పుడే తెలిసింది. ప్రతి టీచర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో కమలాకర్రావు సార్ అయితే ఇంకా అసలు చాలా హెక్టిక్ అనమాట. ఆయన వచ్చారంటే మాకు భయం, ముఖ్యంగా నాకు మరీ భయం ఉండేది. టీచర్స్ అందరినీ ఇలా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఏమో ఇలాంటి రోజు వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మా గెట్ టుగెదర్ అయితే చాలా బాగా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాం. దీనివల్ల ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాం. మరి ఇప్పుడు ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఇది ఇలా కంటిన్యూ అవ్వాలి, ఎక్కడ కట్ అవ్వకుండా అనేది ఆశిస్తున్నాను. అంటే మా బ్యాచ్ అందరూ ఒకే టైం పాస్ అయ్యాం, అది నాకు చాలా హ్యాపీ. నేను ఎప్పుడు నా లైఫ్లో అందరి ఫ్రెండ్స్ని మర్చిపోయాను, కానీ ఈ మెమరీని మాత్రం నేను మర్చిపోలేదు. మేడమ్స్ అందరినీ చూస్తుంటే మీరు చిన్నవాళ్ళు ఇంకా అయిపోతే బాగుండేమో, ఏజ్కి వెళ్ళిపోయి ఫొటోస్ అన్ని చూసుకుంటే బాగుండేమో అనిపించింది నాకైతే. చాలా ఇబ్బంది అయిపోయి ఉండేది. వాళ్ళు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్లే జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హర్ టు షేర్ సమ్ వర్డ్స్. మన జనరేషన్కి సంబంధించి అవర్ జనరేషన్ ఈజ్ ఏ గోల్డెన్ ఎరా. మనది మాత్రమే గోల్డెన్ ఎరా. 80s మనలా ఎవరు బతకలేదు. ముందు ఎవరు అంత బాగా బతికారో నాకు తెలియదు. ఎవరి జనరేషన్ గురించి వాళ్ళు చెప్పుకుంటే ద బెస్ట్ గోల్డెన్ జనరేషన్ ఈజ్ 80s మనమే. అది ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. Call it as a day. So firstly, let me thank all our respected teachers ఎవరైతే ఇవాళ రోజంతా మాతో స్పెండ్ చేయడానికి వచ్చి ఉన్నారో, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి ఇంతసేపు మాతో చాలా ఈ వయసులో కూడా మీరందరూ ఉన్నందుకు గాను ఒక్కసారి మనందరం మన కర్తాల ధ్వని ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే ఇవాళ లోకల్ ఉన్న నాన్ లోకల్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంతసేపు టైం స్పెండ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కూడా ఇంతసేపు వాళ్ళు కూడా మీతో పాటు వెయిట్ చేశారు. వాళ్ళు కూడాను స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ఆర్గనైజింగ్ కమిటీ. దోస్ హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ అన్ ఎక్సలెంట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ అ వెల్ ప్లాన్డ్ ప్రోగ్రామ్ actually. So once again, let's all join our hands together once again for making this program a grand success. So thanks to the organizing committee once again. So అలాగే మన సాంస్క్రిట్ స్కూల్ ప్రెసిడెంట్ అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సబ్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ హెల్ప్ చేసి ఉన్నారో మనకి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి కానీ, అలాగే సౌండ్ సిస్టమ్స్ అని కానీ, ఎవరు కెమెరామెన్స్ ఎవరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ ఎ డే. సో అందరికీ స్నాక్స్ వస్తున్నాయి, ఒకసారి అందరూ తీసుకుని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాక బయలుదేరాలని ఆర్గనైజింగ్ కమిటీ ఒకసారి మరీ చెప్పమన్నారు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
ప్రియతమా నీ వచనకు జలమానే కుశలము ఊహలన్నీ పాటలై కనుల తోటలు కనుల కవితలే మాట మాటలు ఓహో కమ్మని హృదయమే ప్రియతమా నీ వచనగాయము మానిపోయి మాయ చేసే ఎంత గాయమైన కానీ నమేమి కాదు పువ్వు సోకి సోకు కదే నీటి ధారలోన కరుగుతున్నదే నాదు శోకమంతలే గాలి గుండె బాధపడితే తాళనన్నదే మనుషులరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిలా శివుని అర్ధ భాగమైనాలోన నిలుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ చటకు జలమా నీ చటకు జలమే